ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ రన్ అవుతుంది కదా, దాంట్లో మన టీం తెలుగు టీం ఉంటుంది కదా, వాళ్ళు కనుక ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా ఐపీఎల్ కప్ మన చేతిలో గ్యారంటీగా ఉంటుంది. సేమ్ టైమ్ ఏఆర్ రెహమాన్ బీజిఎం అయితే ఆ ఖతర్నాక్ అనిపించింది. ఒక డైలాగ్ చూసారా, ఆ డైలాగ్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనోడు పెద్దోడు అంటే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, అంటే కొన్ని వందల ఎకరాల ఆస్తి ఉండొచ్చు. సో అంత ఆస్తి ఉంటే ఏం చేస్తారు రైతులు, కాబట్టి ఎప్పుడు రైతు పని చేసుకుంటుంటారు కదా. సో రైతుగానే ఉండి నేను జస్ట్ ప్రపంచానికి తిండి మాత్రమే పెడతానా, రైతుగా నన్ను ఎవరు గుర్తించరా, నేను ఒక ఉన్నానని ఎవరు గుర్తించరా నేను ఒక థాట్ రావచ్చు. లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ చేసుకుంటే పోతా. బిజినెస్ మ్యాన్ లో అనిల్ అంబానీ, ఒక అదాని, వీళ్ళు తప్ప మిగతా బిజినెస్ కొన్ని వందల మంది ఉన్నారు. మిలియన్లు సంపాదించారు బిజినెస్ మ్యాన్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు తెలియదు ప్రపంచానికి. సో ఒక బిజినెస్ మ్యాన్ గా కానీ, ఒక రైతుగా కానీ ఇంత గొప్పగా బతుకుతూ నేను ఇంత సంపాదిస్తూ ప్రపంచానికి తెలియకుండా ఎందుకు ఉండాలి? ఏదో ఒకటి నేను క్రియేట్ చేసేసి ప్రపంచానికి నేను ఒక ఉన్నానని ఒక గుర్తింపు తీసుకురావాలి, ఒక తెలుగువాడు ఒకటి ఉన్నాడని గుర్తింపు తీసుకురావాలి, ఒక ఇండియన్ ఒకటి ఉన్నాడని గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒకటి మనసులో ఏదో అనుకున్నట్టున్నాడు. సో ఏదో మొత్తానికి అయితే స్టార్ట్ అయింది, గేమ్ స్టార్ట్ అయింది, క్రికెట్ లోకి ఎంటర్ అయినట్టున్నాడు. ఆయన కొట్టుకు చూస్తే అర్థమైంది అనమాట. ఖచ్చితంగా దంగల్ ఒకటి మళ్ళీ ఒకసారి మనకు దంగల్ గుర్తు వచ్చేస్తుంది. అలాగే పుష్ప లుక్ అంటున్నారు, అరే బా పుష్ప స్టోరీ వేరు, ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు, దానికి దీనికి లింక్ పెట్టకండి. గేమ్ చేంజర్ తో పోయిన నేమ్ అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా వస్తది. నాకు ఈ సినిమాలో బీజిఎం, మనోడు కొట్టిన డైలాగ్, ఆ షార్ట్ అవుట్ ఉంది సార్, కిరాక్ అనిపించేస్తుంది. బుచ్చిబాబు అయితే ఫస్ట్ సినిమాకి 100 కోట్లు, ఈ సినిమాకి 1000 కోట్లు ఖచ్చితంగా దాడుతుంది. గురువుని మించిన శిష్యుడు అనే రేంజ్ లో ఎదుగుతాడు ఖచ్చితంగా. నాకు అర్థమైంది. ఆ టైప్ లో ఇప్పుడు మీరు ప్రయోగం చేయండి. ఐపీఎల్ గేమ్ లో మనం విన్నర్ అవుతాం, తెలుగు వాళ్ళు విన్నర్ అవుతారు ఖచ్చితంగా. అంత బాగా అనిపించింది షాట్ అయితే. మడత పెట్టేసి, కుర్చీ మడత పెట్టి కాదు, హ్యాండిల్ కింద గుద్ది ఊతల్లిని ముద్దాడిచ్చి కొట్టండి. అది నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అంటున్నారు ఆ సినిమా. అప్పటి వరకు గాల్లో ఎగురుతూనే ఉండాలి. క్యాచ్ పట్టే దమ్ముంటే ఆ క్యాచ్ ని పట్టండి, పెద్ద కొట్టిన క్యాచ్ ని పట్టండి. మీరు పట్టకపోతే సో హాలీవుడ్ లెవెల్లో మరొకసారి ఈ సినిమా రీసౌండ్ చేస్తుంది. RRR ఎలాగైతే రీసౌండ్ చేశాదో అదే లెవెల్లో ఈ సినిమా రీసౌండ్ ఇస్తుంది ఖచ్చితంగా. టైటిల్ లో డైలాగు, బీజిఎం, మనడు కొట్టే షాట్ కిరాక్ అనిపించింది. ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాలకు పనికి వస్తాడని ఇప్పటివరకు అయితే నాకు అర్థం కాదు. ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాలకు అసలు పనికి రాడు అనుకున్నా. ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాలు కూడా పనికి వస్తాడని ఇప్పుడు అర్థమైంది. పెద్ద టైటిల్ కి మీనింగ్ కూడా తెలిసింది. బుచ్చిబాబు కాదు, పెద్ద బాబు అని చెప్పేసి అర్థమైపోయింది. సో టోటల్ గా సినిమా అయితే గేమ్ చేంజర్ ని మర్చిపోతాం. పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తారు, కాకపోతే 1 year దాకా వెయిట్ చేయాలి. ఓపికతో వెయిట్ చేస్తే మంచి బ్లాక్ బస్టర్ మూవీని మనకు పెద్ద రూపంలో బుచ్చిబాబు అందించబోతున్నాడు. బుచ్చిబాబు కాదు, పెద్ద బాబు అందించబోతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ షార్ట్స్, వండర్ఫుల్ డైలాగ్, వండర్ఫుల్ బీజిఎం. థ్యాంక్ యూ.